మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకా పగడ్బందీగా చేస్తాం. ప్రతి జంట కనీసం 3-4 పిల్లల్ని కనాలంటాడు. మంచి చదువులు లేవు, మంచి వైద్యం లేదు. వ్యవసాయం అనేది రైతులకు ఈరోజు గుదిబండగా మార్చినాడు చంద్రబాబు నాయుడు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడు, అమలు చేస్తానన్న సూపర్ 6 సూపర్ 7 అమలు చేయడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసినాడు. ప్రజల జీవన ప్రమాణాలను కనీసం పెంచకుండా, పట్టించుకోకుండా, మహిళలకు తానిచ్చిన హామీలు అమలుకు దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఎడాపెడా ఒక్కొక్కరు 3-4 పిల్లలను కనండి అని అంటాడు. స్వామి, ఖండం కదా దేవుడు ఎరుగు స్వామి. చంద్రన్న పెళ్లి కాని మేనిఫెస్టోలో పెట్టినావు. ప్రతి జంటకు పెళ్ళి అయితేనే ₹1,00,000 ఇస్తానన్నావు. ఇంతవరకు ఒక్కరికి ఇలా. అది ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడిగినాం. ఇంతవరకు ఇలా దాని గురించి మాట్లాడు. కానీ మూడో బిడ్డ కంటే మాత్రం డబ్బులు ఇస్తాడంట. ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన చంద్రన్న పెళ్లి కానుకకు దిక్కులేదు. ఇప్పుడు మూడో బిడ్డ కంటే డబ్బులు ఇస్తాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు కొత్తగా. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నిజంగా అబద్ధలాడడంలోనూ మోసం చేయడంలోనూ అసలు కళ్ళార్పడు. అసలు ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా పుడతారు కొంతమంది. అంటే ఈయనకు కరెక్ట్గా పుట్టినోడు మళ్ళీ లోకేష్ కూడా అట్టే ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. బట్ చాలా అంటే ఇది చాలా అన్యాయస్తులు వీళ్ళు. ఇంత అన్యాయంగా ఎవరు పుట్టరు. నిజంగా గొప్ప సంగతి వీళ్ళ కథ. మహిళల జోలికి వస్తే ఈ మనుషులు ఏమంటాడు? మాటలు మాత్రం. మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్లు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డైలాగుల మీద డైలాగులు ఈ మధ్యకాలంలో మనం అంతా చూసే ఉంటాం. ఈయన సినిమా డైలాగులు కాదు, ఆయన చంద్రబాబు డైలాగులు ఈయన. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఇదే చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఎంతమందిపై నువ్వు చర్యలు తీసుకున్నావు చంద్రబాబు అని. ఇంత డైలాగులు కొడతా ఉన్నావు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్నావు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని అన్నావు. డైలాగుల మీద డైలాగులు కొడతా ఉన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతా ఉన్నా, మహిళలపై దారుణాలకు పాల్పడ్డ మీ పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద నువ్వు చర్యలు తీసుకున్నావు? ఒకవైపున తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేశాడు. మరోవైపున తాను ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసినాడు. మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసినాడు. మరోవైపున స్కూల్సు, హాస్పిటల్సు, వ్యవసాయము అన్నీ కూడా విధ్వంసానికి లోనైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటాడు చంద్రబాబు నాయుడు? ప్రతి జంట కనీసం 3-4 పిల్లలను కనాలంటాడు. ప్రతి జంట కనీసం 3-4 పిల్లలను కనాలంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు గారి పాలనలో పాలు దాగినా నీళ్లు దాగినా చనిపోతూ ఉన్నారు. స్కూళ్ళల్లో, హాస్టళ్ళల్లో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతా ఉన్నాడు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. పరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఇవే పరిస్థితులు. నాడు నేడు ఆగిపోయాయి. 0 వేకెన్సీ పాలసీ గాలికి ఎగిరిపోయింది. 17 కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి కావాల్సిన చోట, పూర్తి చేయాల్సిన చోట వాటిని స్కాములు చేస్తూ అమ్మాలని చెప్పి వాటిని ఆపేసిన పరిస్థితులు. ఫ్యామిలీ డాక్టర్ లేదు, విలేజ్ క్లినిక్లు నిర్వీర్యం. హాస్పిటల్లో WHO, GMP కేటగిరీస్కి సంబంధించిన మందులు కదా దేవుడు ఎరుగు. మామూలు మందులు కూడా దిక్కులేని పరిస్థితుల్లో హాస్పిటల్స్ తయారైపోయినాయి.
బడులలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయాయి. ట్యాబులు 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఆపేసినారు. గోరుముద్ద కూడా అన్యాయం చేసినారు. చదువులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరే ఎన్రోల్మెంటు జీఈఆర్ రేషియో మా ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2023-24తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్లో చేరిన సంఖ్య దాదాపుగా 43 లక్షల గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, ఈ 2 కేటగిరీస్లో దాదాపుగా 43 లక్షలు దగ్గర ఉంటే ఆ టేబుల్ కూడా సరిపోయి ఉందమ్మా. 43 లక్షల మంది ఉంటే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది ఏకంగా 33 లక్షలు తగ్గిపోయింది. 10 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ బడులలో నుంచి దాదాపుగా విత్డ్రా అయినారు.